హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. మంగళం తిరుమల నగర్ లాస్ట్ లైన్లో ఉండే ఈశానేశ్వర గుడి ఇది. ఈ గుడిలో శివుడికి సంబంధించిన అన్ని రకాల చెట్లను ఇక్కడే నాటారు. ఇక్కడ పూసే పూలు అయినా, కాయలు అయినా, ఆకులు అయినా అన్నీ కూడా శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఉపయోగిస్తారు. ఈ గుడి కొండకు దగ్గరగా ఉండడం వలన చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది. ఈ గుడిలో రావి చెట్టు, ఆదియోగి, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీదేవి అమ్మవారు ఇలా చాలామంది దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ గుడిలో ఎవరైనా శివుడికి అభిషేకం చేయాలనుకుంటే ఇక్కడ పొద్దున్నే ప్రతిరోజు 8 నుంచి 9 లోపల మన దగ్గరే అభిషేకం చేపిస్తారు. ఈ గుడిలో మరొక ప్రత్యేకత ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క అవతారంలో ఉన్న శివుడి రూపాలు మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నదంతా గుడికి బయట వైపు. చూడండి, ఇదంతా గుడి లోపల రావి చెట్టు, నవగ్రహాలు అండ్ దేవుడి విగ్రహాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నవగ్రహాలు ఉండటమే కాకుండా వాటి యొక్క ప్రాముఖ్యత కూడా రాశారు. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నది కాలభైరవ స్వామి. ఇక్కడున్న స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ ఉన్న స్వామి వినాయక స్వామి.
ఇది అంతా గుడి లోపల ఉన్నది, ఒకసారి అంతా చూసేయండి. ఇప్పుడు మనము గర్భగుడి లోపలికి వచ్చాము. చూసారా, ఇక్కడే శివుడు ప్రతిమ కనిపిస్తుంది మనకి. ఇక్కడే మన దగ్గర శివుడికి అభిషేకం చేపిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది లక్ష్మీదేవి అమ్మవారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంధ్యా ట్విలైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.